హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. సాయి కుమార్ది ఆత్మహత్య కాదని పై అధికారులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుడి బంధువులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళన దిగారు. పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ సాయి కుమార్ తల్లి మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. సారు వాళ్లు గత వారం రోజులుగా తన కొడుకును తీవ్రంగా టార్చర్ చేస్తున్నారని, కొడుకు ఫోన్ చేసి బాధపడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుందని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు తాము రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని, కనీసం డెడ్ బాడీని కూడా చూపించడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనలో ఒక సీఐ సార్పై తమకు బలమైన అనుమానాలున్నాయని, ఆయన కనీసం బయటకొచ్చి మాట్లాడడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎల్బీనగర్ స్టేషన్ ముందు కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇలా కొట్టిరు సార్, ఇలా సవా కొట్టిరు సార్, ఇలా టార్చర్ చేసిరంట. వారం రోజుల సంధి మా బిడ్డకి చెప్పింది సార్, ఇలా టార్చర్ చేస్తుందని చెప్పిందంట. ఇలా సావా కొట్టి ఊర్లేసిర్రు. ఆ ప్యాన్ వంగిందా, ఉచ్చబోసిండా, ఎరిగిండా, ఏం చేసిండు నా కొడుకు? ఉర్రి వేసుకుంటే ఎరగతాడు, ఉచ్చబోసుకుంటాడు. ఏమైనా అయిందని చూడు సార్, మీరు చెక్ చేయరు. రక్తం ఎట్లొచ్చింది, రక్తం ఎట్లొచ్చింది నా కొడుకుని, రక్తం ఎట్లొచ్చింది, ఎట్లా చంపిరు నా కొడుకు? చిన్న ఏజ్ నా కొడుకు. నేను బాధ చేసేసాం, బాధ పెట్టి ఇంత బాధ చేసిన కొడుకు, ఇంత కష్టం చేసిండు నా కొడుకు. నేను కష్టం చేసి బతుకున్నా నా కొడుకు, చిన్న ఏజ్ సార్ నా కొడుకుది. సావా కొట్టి ప్యాన్ మీద పాన్ వేసి ఊరి కట్టిను. ఇదే సావా కొట్టిను, ఇదే సావాలని అలా పేరు అని పేరు పడాలని అలా ఊరి పెట్టి అలా చేసిరు. అల్లే ఊరి వేసి అల్లే సావా కొట్టిను. నేను ఇలా చేస్తా, అలా పెట్రోల్ చేసి కాలం పెడతా. నేను ఇలా చేస్తా, అందరి మీద పెట్రోల్ పోస్తా. ఇండే నేను చేస్తా. ఇలా పెట్రోల్ తెచ్చిన కుర్రా ఇంటా ఇలా ఇండే నేను ఇండే చేస్తా. ఇలా అలా తండ్రి అలా తల్లి ఇండే చేస్తున్నాం. ఇలా ఇలా పని చేస్తున్నా. 3 గంటలకు వచ్చింది సార్ ఫోన్, ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండ. వస్తేనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు? మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని, నా కొడుకు చూపెట్టాలి కదా సార్, నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తేనే ఉన్నాం కదా సార్, 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు? హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్. సార్ అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊర్లు వేసిర్రు, రక్తం ఎట్లా వెళ్ళింది సార్, ఊర్లు ఎట్లా పెట్టిర్రు? ఎందుకు తాడు కూడా కోసిరు కదా సార్, చెల్లెదు తోల ఉంది కదా సార్, దాన్ని కూడా కోసిరు. రక్తం వచ్చింది, ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్, ఉత్తరం వస్తారు సార్, అన్ని చేస్తారు. దాంట్లో ఏం ఉండవు మీరు చెక్ చేయండి సార్. ఏం కాదు నా కొడుకు ఇలే చంపిరు, ఇలే ఉర్రి పెట్టిరు, మళ్ళా ఇలే తాడు కోసిరు, మళ్ళా ఇలే చేసిరు సార్, ఇలే జావా కొట్టిర్రు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్పాలి? నేను ఇక్కడ ఉన్నానా సార్? నైట్ బిడ్డని తెలుసు సార్, బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు కొట్టే రేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిండు. రాత్ర మంచిగానే ఉన్నాడు, తిన్నాడు, మంచిగా వచ్చిండు, ఇంటికి కూడా వచ్చిండు చెప్పిండు. ఇలే సావా కొట్టిండు సార్ నా కొడుకుని, సావా కొట్టి ఊరేసిర్రు. నేను అంటున్నా సార్, నేను ఎట్లా అంటున్నా గిట్లా అంటున్నా. ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? మేము చూడొచ్చుగా, మాకు చూపెట్టాలిగా. మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయిర్రు, ఉస్మానియా తీసుకుపోయిర్రు. నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్. మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్, ఇన్నే నాలుగు తీసుకెళ్ళాలిగా, అందుకు తోడు తీసుకుపోవాలిగా. ఎట్లా తీసుకెళ్ళిర్రు సార్? ఉంది సార్, ఉంది 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 టార్చర్ వేసిందా బాగానే. వారం రోజులు టార్చర్ పెట్టుకుంటా. ఎందుకని టార్చర్ చేసిండ్రు? అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు. ఏ నాకు తెలియదు సార్. పెట్టిన బిడ్డ ఫోన్ చేసిందట, ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా.